హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే వామాకు బజ్జీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వామాకులు చాలా మంచిదండి హెల్త్‌కి. ఇలా ఫ్రెష్‌గా ఉన్న వామాకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పున్నర వరకు శనగపిండి వేసుకోండి. అలాగే ఒక 4-5 స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, ఉప్పు, కారం, కొంచెం వాముని ఇలాగ చేతులతో నలిపి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని థిక్ పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి కనుక పల్చన అయితే ఈ ఆకులకి ఈ పిండి పట్టదండి. బజ్జీలు కూడా బాగా రావు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆకుల్ని పిండిలో ముంచుకుంటూ ఒక్కొక్కటిగా ఇలాగ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఆగిన తర్వాత అటు ఇటు టర్న్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వేడి వేడి వామ్ బజ్జీలు రెడీ అయిందండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.